ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మధ్యాహ్నాలు పొడిగించి మగిచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి వందనాలు. ప్రతి దినము కూడా మరి ఎంతో అల్పమైన ఈ జీవితాన్ని, క్షణికమైన ఈ జీవితాన్ని కాపాడుతున్నందుకు వందనాలు. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. మేము ఏపాటి వారు, మా బ్రతికి ఏపాటిది, మా జీవం ఏపాటిది. నాయన, మీరే కోడి తన పిల్లల్ని కాపాడినట్లుగా మీరెక్కల చోటున మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మాకు ఇచ్చిన రక్షణ, క్షమాపణ బట్టి, నిత్య జీవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈరోజు మాకు కావలసినటువంటి నీ మాటలు దయచేయండి. నీ మాటల్లో సంతోషం ఉంది, నెమ్మది ఉంది, జీవం ఉంది, పాపక్షమాపణ ఉంది, సంతోషం ఉంది. ఆ మాటలు మాకు దయచేయండి. ఎంతోమంది సంతోషం లేక, ఆరోగ్యం లేక, నెమ్మది లేక జీవిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నీ పరిపూర్ణ నెమ్మది, సంతోషం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాదులే సొంతం, ఇది అవునులే అంతం, రాదు ఏదియు నీదు వెంబడి, పోదు నీ సర్వం వీడి. రాదు ఏదియు నీదు వెంబడి, పోదువి సర్వం వీడి. కాదులే సంతం, అవునులే అంతం, భ్రమయేలను ఈ భువిపై, ఉన్నది నీ స్థలమాదివిపై. భ్రమయేలను ఈ భువిపై, ఉన్నది నీ స్థలమాదివిపై. కొంచెము కాదా ఈ జీవితము, కొంచెము కాదా ఈ జీవితము, ఉంచుము నీ మనసా ప్రభుపై, ఉంచుము నీ మనసా ప్రభుపై. కాదులే సొంతం, ఇది అవునులే అంతం, తపదు నరులకు చావు, పోయిన ప్రాణము ఇక రాదు. తపదు నరులకు చావు, పోయిన ప్రాణము ఇక రాదు. గొప్పగా కట్టిన మెడలు మీదెలు, గొప్పగా కట్టిన మెడలు మీదెలు, ఆస్తులు నీ వెంబడి రావు, ఆస్తులు నీ వెంబడి రావు. కాదులే సొంతం, ఇది అవునులే అంతం, పట్టుకుపోవేలేమి అంతా నీ భ్రమయే గాని, పట్టుకపోలేవేమి అంతా నీ భ్రమయే గాని. మట్టిలో కలిసే మనుజుడవేళ, మట్టిలో కలిసే మనుజుడవేళ, కట్టుకొనిదవు పాపములు, కట్టుకొనిదవు పాపములు. కాదులే సొంతం, ఇది అవునులే అంతం, పశ్చాత్తాపడుము, ఒప్పుకొనుము నీ పాపములు. పశ్చాత్తాపడుము, ఒప్పుకొనుము నీ పాపములు. యేసుని నీవు చేర్చుకొనుము, యేసుని నీవు చేర్చుకొనుము, తప్పక ప్రభు నిన్ను క్షమించున్, తప్పక ప్రభు నిన్ను క్షమించున్.
రాదు ఏదియు నీదు వెంబడి పోదువి సర్వం వీడి. రాదు ఏదియు నీదు వెంబడి పోదువి సర్వం వీడి. కాదులే సొంతం ఇది అవునులే అంతం. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనము. మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. యేసువారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. యేసువారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. యేసుప్రభువారు ఈ భూమి మీద జీవించిన దినాల్లో ఎంతోమంది వారి వ్యాధులు స్వస్థత కోసమే, వారి బాధల నిమిత్తమే వచ్చి వారు అనేక మంది మేలు పొందుతూ ఉండేవారు. దాంట్లో ఒక సమాజ మందిరపు అధికారి మరి తన యొక్క చిన్న కుమార్తె చావనై ఉంది, మీరు వచ్చి చేతులుంచి నా కుమార్తెను బ్రతికించండి యేసుప్రభువారిని తీసుకుని వెళ్తున్నారు. మధ్యలో 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఒక ఆమె స్వస్థపడింది. అయితే ఆ సంఘటనలో జరుగుతుండగా కొంతమంది యేసుప్రభు మరి ఆ అధికారి దగ్గరికి వచ్చి, బోధకునికి నువ్వు శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది అన్నారు. అప్పుడు యేసుప్రభు వారు ఈ మాట చెప్పారు. వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టొద్దు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచమని అధికారితో చెప్పారు. నమ్మకం ఉంచితే ఏం జరుగుతుంది? నమ్మకము ద్వారా అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయి. దేవుడు ఉన్నాడని, వెతికే వారికి ఫలమిస్తాడని నమ్మాలి. దేవుని మీద నమ్మకం లేకుండా ఏ కార్యము జరగదు. దేవుడు ఉన్నాడు, ఆయన బట్టి మనం జీవిస్తున్నాం, ఆయన బట్టి మనం బ్రతుకుతున్నాము అనేటువంటి విశ్వాసం అందరికీ కూడా ఉండాలి. ఆత్మస్వరూపైనటువంటి దేవునితో మనము సహవాసము చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం చూస్తే నమ్మితే ఎన్నో కార్యాలు జరిగాయి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను. కాబట్టి ఇద్దరు గుడ్డివారు యేసుప్రభు దగ్గరికి వచ్చి మమ్మల్ని కరుణించమని అన్నప్పుడు యేసుప్రభు వారు మరి ఈ మాట చెప్పారు. మీరు ఇది నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అని యేసుప్రభు వారు అడిగినప్పుడు నమ్ముచున్నాం ప్రభువా అన్నారు. అప్పుడు ఏం జరిగింది? గుడ్డి వాళ్ళు కళ్ళు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నమ్మకమును బట్టి కళ్ళు తెరవబడితే వచ్చాయి, వెలుగు కలిగింది. ఆ గుడ్డితనం పోయింది కాబట్టి నమ్మకాన్ని బట్టి కళ్ళు వచ్చాయి. అలాగే దేవుని నమ్మితే మన కళ్ళు తెరవబడతాయి, మనోనేత్రాలు తెరవబడతాయి, సృష్టికర్త అయిన దేవుడిని మనం చూడగలుగుతాం. నమ్మకాన్ని బట్టి కళ్ళు తెరవబడతాయి. రెండవదిగా మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో మరి నమ్మితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే జీవం. కాబట్టి సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయింది, చాలా అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు యేసుప్రభు వారు ఈమె చనిపోలేదు, ఈమె నిద్రిస్తుంది అన్నారు. వారందరూ ఆయన అపహసించారు. అయితే ఆయన ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లి తాకుమి అని చెప్పిన వెంటనే, చిన్నదానా లెమ్ము అని చెప్పిన వెంటనే చేపట్టుకుని
ఆ చిన్నది లేచి నడవసాగింది. కాబట్టి ఇప్పుడు చనిపోయిన ఆమెలో జీవం వచ్చింది. జీవం పోసింది ఆయనే కాబట్టి ఆయన జీవం మరలా ఇచ్చాడు. 12 సంవత్సరాలు గల ఒక చిన్న పిల్ల చనిపోయిన ఆమె నమ్మితే మరి ఆ నమ్మకాన్ని బట్టి జీవము కలిగింది. కాబట్టి నమ్మితే మనకి జీవం కలుగుతుంది. ఈరోజు ఎంతోమంది యవనస్తులు పాపముల చేత చనిపోతున్నారు. వాళ్ళు నమ్మితే వారు బ్రతుకుతారు. దేవుని నమ్మితే ఎంతోమంది యవనస్తులు బాగుపడతారు. వారు చెడు వ్యసనాల నుంచి, బానిసత్వం నుంచి విడుదల పొందుతారు. నమ్మితే మరణానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా తప్పించబడతారు. మూడవదిగా 4:40 మార్కు సువార్త 4:40 మనం చూస్తే, ఇక్కడ పడవ మీద వెళ్తున్నప్పుడు గాలి తుఫాను వచ్చింది. మరి వాళ్ళు భయపడిపోతున్నారు. అప్పుడు యేసుప్రభువారు అన్నారు 40:40 అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ధైర్యం. కాబట్టి భయపడుతున్న వారికి యేసుప్రభువారు ధైర్యం ఇచ్చారు. గాలి తుఫానులను ఆపారు. ఎందుకంటే గాలి తుఫానులు పుట్టించేది ఆయనే, ఆపేది కూడా ఆయనే. ఆయన సృష్టికర్త కనుక వారు మరి ఆయన గాలిని గద్దించినప్పుడు అది ఊరకుండెను. సముద్రముతో ఊరకుండని చెప్పినప్పుడు అది మిక్కిలి నిమ్మలి ఆయను. కాబట్టి నమ్మిక ద్వారా మరి అక్కడ వారికి ధైర్యం కలిగింది. భయపడిపోతున్న వారు భయం లేకుండా ధైర్యముగా ఉన్నారు. అక్కడ గాలి తుఫాన్లను ఆయన ఆపు చేశారు. ఈరోజు కూడా ఎంతోమంది జీవితంలో ధైర్యం లేక వారికి వచ్చినటువంటి కష్టములు, ఇబ్బందులు, గాలి తుఫాన్ లాంటి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులకి భయపడిపోతూ ఎంతోమంది జీవిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నమ్మితే దేవుడు గాలి తుఫాన్ లాంటి పరిస్థితులను ఆయన ఆపు చేసి నీకు ధైర్యం ఇస్తాడు. నువ్వు భయపడక్కర్లేదు. కాబట్టి దేవుని నమ్మితే వెలుగు కలుగుతుంది. దేవుని నమ్మితే జీవం కలుగుతుంది. దేవుని నమ్మితే ధైర్యము కలుగుతుంది. అందుకని నమ్మిక మాత్రం ఉంచుము, భయపడొద్దు అని ప్రభు చెప్పినప్పుడు ఆ సమాజ మందిరపు అధికారి కుమార్తెని దేవుడు బ్రతికించినాడు, తన చేతులకు ఇచ్చాడు. ఎంత సంతోషం, ఎంత ఆనందం. కాబట్టి ఈ రోజున మరి మన జీవితంలో కూడా అటువంటి కార్యాలు చూడాలి అంటే మనము ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు నీ చీకటిని, నీ యొక్క మరణాన్ని తీసివేసి నీకు వెలుగిస్తాడు, కళ్ళు తెరిపిస్తాడు, నీకు జీవం ఇస్తాడు. మరణం తీసివేయబడుతుంది, నీకు ధైర్యం ఇస్తాడు. దేనికి మనం భయపడం. దేవుడు ఉండగా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయనే మనకు వచ్చిన ప్రతి పరిస్థితిని కూడా తొలగిస్తాడు. ప్రతి సమస్యను, ప్రతి వ్యాధిని, ప్రతి బాధను తొలగించేవాడు ఆయనే. ఆ విధంగా నమ్మిక మాత్రం ఉంచండి, భయపడొద్దు. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన మీ మాటలు, మమ్మల్ని బ్రతికించే మాటలు, మమ్మల్ని ధైర్యపరిచే మాటలు ఇచ్చారు. వందనాలు. అయినా మరి మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే మరి ప్రభా భయంతో ఉన్నారో, జీవం లేకున్నారో, ఆయన వెలుగు లేకున్నారు, వారందరికీ మీ వెలుగుని, జీవాన్ని, ధైర్యము దయచేయండి. జ్ఞాపం చేసుకోండి. మరి రోగులను స్వస్థపరచండి. దూరదేశంలో ఉన్న వాళ్ళని, చదువుకుంటున్న వాళ్ళని, మరి హాస్టల్లో ఉంటున్న వాళ్ళని, ఆయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. దేవా, మరి కష్టాల్లో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయండి. ఈ వరదలకి, వర్షాలకి ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు, మీరే కనికరించుము, దయచేపించండి. ఈరోజు అంతా వారి పనుల్లో తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఎవరైతే భయపడుతున్నారో వారు భయపడకుండా ధైర్యపరచండి. మీ ధైర్యం వాళ్ళకి దయచేయమని ఈరోజంతా మీరే సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఈ రోజంతా మనకి తోడైండి కాపాడును గాక. ఆమేన్.